స్థానికంగా ఇక్కడ కూరగాయల బండి పెట్టుకొని ఉంటున్నారు అనేది మాకు తెలిసింది. సో మరి ఈ ఘటన ఏ విధంగా జరిగింది? మరి నిన్న చూసుకుంటే నిన్న ఇక్కడ వర్షం పడిందని చెప్తున్నారు, మరి ఇక్కడ వర్షం కూడా పడలేదంట. వర్షం పడలేదు, ఏం పడలేదు సార్. వర్షం కూడా చినుకులు పడుతున్నాయి అంతే, దబదబా. అంటే ఇప్పుడు ఒక హత్య జరిగిందంటే కత్తి పోట్లే గాని కత్తి ఘాట్లే గాని పెడుతున్నప్పుడు కేకలు వేయడం లేదంటే అరవడం ఇలాంటివి జరుగుతాయి కదా, మరి ఇలాంటివి జరగలేదంటారా, లేకపోతే ఏ విధంగా జరిగింది? మరి అది నోట్లో పెడితే తెలియదు సార్. నోట్లో పెట్టకుండా ఎట్లా బాణం ఇట్లా కేకులు వేసింది ఎందుకు తెలియదు, తెలుస్తుంది కదా సార్. నోట్లో ఏమన్నా పెట్టి బాణం తీస్తే తెలియదు, ఎవరికి సౌండ్ రాదు. ఇప్పుడు మేము 16-18 సంవత్సరాలు. పాపకు చూడాలి, వాళ్ళ అమ్మ నాయన చూసినా మాట్లాడతారు. కూరగాయలకు వస్తారు, తీసుకుంటారు. పాపం వాళ్ళని రాకముందే ఉన్నారు వాళ్ళ ఇప్పుడు ఈ పిల్ల చచ్చిపోయింది కదా, ఆ పిల్ల వాళ్ళ పెద్దనైనా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు మేము రాకముందే. కుకట్పల్లిలో ఇట్లాంటి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మధ్య కాలంలో దొంగతనాలు పట్టపగలు ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, పక్క పాలు జరుగుతున్నాయమ్మా. ఏంది మేము చూపించి వాళ్ళకి ఎవ్వరు కనిపించుకుంటలేరు. డబ్బులు ఎక్కడ ఇది చేస్తున్నారు, ఏదో లంచ్ చేస్తారేమో ఊరుకుంటారు. అట్లనే ఇచ్చినా ఊకోవద్దు, గరీబ్ వాళ్ళకి న్యాయంగా చేయాలి. ఏదైనా ఉన్నా ఇట్లా జరగకుండా చూసుకోవాలి, అంతే. ముందు జరగకుండా చూసుకోవాలి. వాళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ చాలా మందికి అట్లనే జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకైనా భద్రత ఏమన్నా కోరుకుంటారు? భద్రతల మేడం, పెద్దవాళ్ళు అంటే ఏమన్నా తప్పు చేసిండ్రొచ్చు, ఏదైనా పగతో చంపించవచ్చు అనుకుంటారు. ఏదైనా లొల్లి డబ్బులతోనే లొల్లిలో ఏమో అవుతారు. కానీ అది కరెక్టే. ఇది మన పసిపిల్ల కదమ్మా, వాళ్ళు ఫ్యామిలీ కూడా మంచి వాళ్ళే కదా. పసిపిల్ల అది. ఆ పిల్ల ఏం చేసింది? పెద్దగా అయితే ఒప్పుకోవచ్చు, ఏదైనా తప్పు చేసిందేమో, ఏమైనా చంపినరేమో అనుకోవచ్చు. పసిపిల్ల దానికి ఏం తెలుసు. చిన్న పిల్లకి చిన్నది ఇది ఇంకో వేరే విషయం, వేరే అమ్మాయిలకి జరగచ్చు. అదే మేడం చెప్తున్నాం కదా ఉన్నది. అనుమానించిన మనిషి ఏ మనిషి ఎట్లుందని చూసుకోవాలి. ఇళ్ళల్లో బంటలు అయిపోయినా పోలీసులు ఎంక్వైరీ చేసినాము, మేము దొరకబడతలేడు, వాడు దొరుకుతలేడు, మేము ఏం చేద్దాం అంటే అయిపోయినా. ఎవరు చెప్పి చేయకుండా వాళ్ళు పోలీసులు ఎందుకు అయ్యా ఉన్నది? ఆ పోలీసులు ఎందుకున్నారు వాళ్ళు? గవర్నమెంట్ జీతం ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? ఎవరు ఏం చేయమంటే మరి ఈ కేసు ఎందుకు పట్టినా సపడే కూకోవాలి. కోసం చేయకుండా మీరు దానం చేసుకోయా, మేము పట్టలేము, మేము చూడలేము అని చెప్పుకోవాలి. పోలీసులు అనగా అయిపోయినా ఇక బట్టలు వేసుకోకుండా మనకి భయపడాలా మనం ఇక్కడ. ఎన్నో ఉంటాం బతుకని చిన్న కాడ ఏం చేద్దాం? తెలియకనే కదా ఇదంతా బతుకు. తెలిసేది ఉంటే వాళ్ళు తెలిసేదంటే సంపేట తెలిసంటే ఈయన పెట్రోల్ పోసి తరగబెట్టు. వాడు దొరికినా 3 బజార్ల కాడ పెట్రోల్ పోసి తరగబెట్టకుంటే చూడు. చనిపోయినటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మీకు తెలుసా? ఇప్పుడు సమాజంలో ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే చాలా మంది భయపడుతున్నారు కదా, మరి ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్న ఈ సమాజానికి, అదే విధంగా పోలీసు వ్యవస్థకు, ఈ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? న్యాయం కావాలి, సిసి కెమెరాలు పెట్టాలి. వాడు తెలంగాణ వాడు గోరక తిరుగుతాడు కదా, వాళ్ళ పెట్టాలి. గోరకేడి 15 సంవత్సరాల కింద గోరక తిరిగిండు. 15 సంవత్సరాలు వచ్చిన సంది ఎవడు గోరక దిగుతలేడు. తెలంగాణ తిరిగేది గోరక వాడిని తిప్పుతలేరు. సిసి కెమెరాలు పెట్టారు. మేము పోలీసు వాళ్ళం, మేము ఎస్ఐ, మేము ఇలాంటి అయిపోయానా ఇక? పోలీసుల నిర్లక్ష్యం ఏమన్నా ఉందంటారా? వాళ్ళు సుతం ఉండాలి కదా, ఇక్కడ కావాలి ఉండాలి కదా. ఎవరేం మాట్లాడుతాను, ఎవరి ముఖం ఎట్లున్నది, ఎవరి ముఖం వేస్తుంది, ఆట మొగోడా ఎట్లయిందని తెలియదా వాళ్ళకి సుత? మాట్లాడంగానే అయిపోయినా బిడ్డ. సరే అమ్మా, మీకు ఎవరన్నా ఆడపిల్లలు ఉన్నారా? నాకు 6 పిల్లలయ్యా, 3 బిడ్డలు, 3 కొడుకులు, మనవలు 6. 12 మంది నా మనవలు మనవరాలే. మరి మీరు కూడా ఒక ఆడపిల్ల, మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారు కదా. సో ఈ విషయము మీకు తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది? మీరు ఏ విధంగా స్పందించారు? మరి ఏ విధంగా అంటే చంపినోనికి న్యాయం జరగద్దు. వాని నీవుతూ పిల్లనాడు ఉంచంగానే వీని దొరకబట్టాలి, చంపాలి. 3 బజార్ల కాడ పెట్రోల్ పోయాలి, కాలబెట్టాలి, అంతే. మేము చేసేదే అది. ఇంకో నిశ్చిత బుద్ధి వస్తుంది. ఇంకో ఆడది చంపినా, మొగోడు చంపినా, ఇంకొకరికైనా బుద్ధి వస్తుంది. మనిషి పోయి తోవంటి పోతే పలుగరికకుండా పోవాలి. అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అట్లయితే అని కూడా మనము కోణంలో చూసుకోలేము. ఎందుకంటే మైనర్ బాలిక, చిన్న పిల్ల, అవంశం కూడా తెలియదు. 6వ తరగతి చదువుతా ఉన్నట్టు, మరి స్కూల్ కూడా మంచి స్కూల్ అన్నట్టు. మరి ఇట్లా జరిగింది, మరి సమాజం ఎటుపోతున్నది? ఈ సమాజంలో ఇన్ని ఘటనలు జరుగుతా అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? న్యాయం కావాలా మాకు, అంతే. మేము కోరుకునేది అది. ఈ జరగకుండా కావాలి, న్యాయం కావాలి మాకు. ఆడ దొరకాలి.
ఇల్లు బట్టి ఇవ్వాలి పోలీసు వాళ్ళు. అంటే అమ్మ నేను అనేది ఏంటంటే ఇప్పుడు బజార్ మీద మనకి ఏదన్నా యాక్సిడెంట్ అది ఇది అయినా మనం మొర్రుతాం, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఒక గదిలో అంటే ఎందుకు ఇప్పుడు ఒక ఈ దాదాపు 24 ఘాట్లు పడేయంట. అంటే కత్తితోటే కావచ్చు, చాకుతోటే కావచ్చు, 24 ఘాట్లు ఉన్నాయంట. అంటే అట్లా చేసినప్పుడు అమ్మాయి కనీసం కేకలు గానీ బయటికి వినిపించలేదా? ఎట్లా వినిపితేనా టెంట్ హౌస్ మీద మనిషి ఒక పిల్ల దాంట్లోకి ఇవ్వలేరు. ఇంకా నయం అప్పుడు ఆ పిల్ల ఇంకా పిల్లగాడు ఉంటే పిల్లగాడు చంపేస్తారు. ఆ పిల్లగాడు కూలు ఇవ్వకుండా వనసు చంపేస్తారు. పిల్లగాడు మళ్ళీ చూసి చెప్తారని పిల్లగాడు చంపేస్తారు. ఇంకా పిల్లగాడు బతికిపోయిండు వాళ్ళు. అంతేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.